నా వైపు నేను సజెషన్ ఏంటంటే మెడికల్ షాప్ డైరెక్ట్గా వెళ్ళిపోయి ఒక 5-6 ఆ బర్నాల్ క్రీమ్స్ ఉంటాయి, తీసుకొని ఉంచుకోండి. నాకు తెలిసి ఇంకా నెలంతా మీకు పనికి వస్తుంది. ఎందుకు మళ్ళీ ఫార్మసీకి వెళ్ళి అదంతా ఇబ్బంది పడడం, తీసుకొని ఉంచుకోండి జాగ్రత్తగా, మీకు పనికి వస్తుంది. మా మీద ఏక వాళ్ళదంతే, మమ్మల్ని ఎవరేం చేయలేరు. మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు అంతే. హలో గైస్, మరి చూసుకుంటే యాంటీ ఫ్యాన్స్కి ఒక మాట చెప్పాలనుకుంటున్నా. కట్ చేసేసి ముక్కలు చేసేసి దగ్గర పెట్టి సార్ అర్థం కాలేదు. నిన్నటి నుంచి ప్రీమియర్స్ పడ్డ దగ్గర నుంచి చాలా గట్టిగా ట్రై చేస్తున్నారు, కానీ చేయలేకపోతున్నారు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏదో ఒకలాగా సినిమాని వెనక్కి అవుదాం, సినిమాని తొక్కేద్దాం, గేమ్ చేంజర్కి ఆల్రెడీ చేసాము, సో దీనికి కూడా చేస్తాం, ఎట్లా లేదన్నా మంచి ప్లాన్ మీద ఉన్నారనమాట. కాకపోతే నా సజెషన్ ఏంటంటే ఇంకొంచెం గట్టిగా ట్రై చేయండి, సరిపోదు. వీలైతే ఇంకా ఎక్స్ట్రా ఎవరినైనా వేరే ఫ్యాండమ్స్ ఉన్నా ఎవరున్నా వాళ్ళ హెల్ప్ కూడా తీసుకొని ఇంకా కొంచెం గట్టిగా ట్రై చేయండి. బట్ అన్నింటికీ ఒకటే ఆన్సరు, ఇంకంతే. ఎందుకంటే కంటెంట్ ఉన్న సినిమాని ఎవ్వరూ ఆపలేరు గైస్, ఎవ్వరూ ఆపలేరు. మీరు ఎంత చిన్న మీడియం బడ్జెట్ ఫిల్మ్ అయినా మనం తీసుకోండి, ఎలాంటి ఫ్యాన్స్ అక్కర్లేదు, ఎలాంటి స్టార్ హీరోలు అక్కర్లేదు. మీడియం బడ్జెట్ సినిమాలైనా కంటెంట్ బాగుంటే ఎట్లా లేదన్నా 100 కోట్లు 150 కోట్లు కొట్టిన ఉన్నాయి. అలాంటిది ఒక స్టార్ హీరో ఒక మంచి కంటెంట్ పడినప్పుడు ఎవడు ఆపగలుగుతాడు చెప్పండి? ఎవ్వడూ ఏమీ వేయగలడు. 100 మంది జర్నలిస్టులు కలిపినా ఏం చేయలేరు, 1000 మంది 1,00,000 మంది ఫ్యాన్స్ యాంటీ ఫ్యాన్స్ కలిసినా ఏం చేయలేరు. సో ఇందులో దిగులు పడాల్సింది ఏమీ లేదు గైస్. పొద్దున్న ఏదైతే అక్కడక్కడ మిక్స్డ్ రివ్యూస్ ఏవైతే పడ్డాయో, మ్యాట్నీకి వచ్చేటప్పటికి, ఈవినింగ్ షోకి వచ్చేటప్పటికి కంప్లీట్గా ఆ వర్డ్ ఆఫ్ మౌత్ అయితే మొత్తం మారిపోయింది. సో చాలామంది ఏం మాట్లాడుతున్నారు అంటే, అగైన్ ఆ కుస్తీ సీన్స్ దగ్గర నుంచి ఏదైతే ట్రాన్స్ఫార్మ్ అయ్యేది పారా ఒలింపిక్ సీన్స్ వరకు కూడా చరణ్ గారి యాక్టింగ్ అలా కట్టిపడేసింది. ఇంకా మాకేం అక్కర్లేదు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఏదో యావరేజ్ ఉన్నా సరే, సెకండ్ హాఫ్ మేము చాలా ఇంప్రెస్ అయ్యాము, చాలా పెట్టిన టికెట్ డబ్బులకి కంప్లీట్గా మాకు వర్త్ అని చెప్పి చాలామంది చెప్తున్నారు. సో అంతే గైస్, కంటెంట్ ఉన్న సినిమాని ఎవడో ఆపలేడు. మళ్ళీ చెప్తున్నా. ఏమైనా నెగిటివ్ చేస్తారు చెప్పండి, ఏమైనా ట్రోల్ చేస్తారు? ఏదో కాల్ ఇరిపోయిందని ట్రోల్ చేస్తారా, లేకపోతే కుస్తీ చేయలేకపోయాడని ట్రోల్ చేస్తారా? సో ఒక సీన్ ఇందాక నేను ట్విట్టర్లో చూసా, మన చరణ్ గారు కారు ఎలాగ ఎత్తేస్తారు, ఎప్పుడూ ఒక క్వశ్చన్ చేయాల. కానీ ఒక స్టార్ హీరో ఒక కంటైనర్ నెడతాడనమాట ఒక సినిమాలో, దానికి 100 మంది ట్రోల్ చేశారు. ఆ ఫస్ట్ సో ఏదైతే పడిందో అక్కడి నుంచి ట్రోల్ చేశారు. సో ఏదైనా చేస్తే నమ్మేటట్టుగా ఉండాలి. సో దాన్నే ట్రోలింగ్ అంటారనమాట. అది కరెక్ట్గా సెట్ అవ్వలేదు అనుకో, అదే దాన్నే ట్రోలింగ్ అంటారు. సో చరణ్ గారు ఏం చేసినా ఈ సినిమాలో నమ్మేలాగే ఉంది గైస్. సో ఒక 10 మందిని టీసర్ వేసినా నమ్మేలాగా ఉంది, 2 పెహల్వాన్తో కుస్తీ పడిన నమ్మేలా ఉంది, ఆ విరిగిపోయిన కాళ్ళతో పరిగెట్టిన నమ్మేలా ఉంది. ఏది చేసినా ఏదైనా సరే ఇక ట్రోల్ చేయడానికి వాళ్ళకొక్కటి కూడా దొరకట్లేదు. ఏదో కావాలని ఇంకా మిక్స్డ్ రివ్యూస్ ఏదో ఒకలాగా క్రియేట్ చేద్దాం, అది అనుకొని ఏ పాయింట్ దొరక ఏం చేస్తున్నారు తెలుసా? జాహ్నవి కపూర్తో అలాగైనా బిహేవ్ చేసేది అని చెప్పి. అరే మీరు ఎప్పుడైనా విలేజెస్కి వెళ్ళారా? విలేజెస్లో కుర్రాళ్ళు ఎంత మాస్గా ఉంటారో తెలుసా? సో వాళ్ళు ఎంత మాస్ ఉంటారో, ఎంత ఇది ఉంటారో ఒకసారైనా వెళ్ళి చూడండి. సో అప్పుడు మీకు అర్థమవుతుంది. సో విలేజెస్ అంటే అట్లానే ఉంటాయి గైస్. వాళ్ళ అభిప్రాయాలు కానీ, వాళ్ళ అభిమానాలు, ఆప్యాయతలు అన్నీ కూడా చాలా మాస్గా ఉంటాయన్నమాట. అగైన్ అట్ ద సేమ్ టైం ఇలాంటి ప్రేమ కానీ, ఇలాంటి కోపాలు కానీ అవి కూడా అంతే రూడ్గా ఉంటాయి. మీరేదో ఆ డైలాగ్ కూడా అదే చెప్తాడు అందులో, నాకు ఆ ఫార్మల్గా ప్రేమించడం అవన్నీ తెలియదు, నాదంతా కూడా ఇలానే ఉంటుంది అని చెప్పి. సో మీరన్నీ బుచ్చిబాబు ఏంటంటే ఎక్కడికక్కడ లింకులు అనేది పెట్టేసి వదిలేశాడు కరెక్ట్గా, మీరు ఎలానా క్వశ్చన్ చేస్తారని. మీకు ఇంకేంటంటే సరిగ్గా సినిమా చూడడం రాదు, అసలు నాకు తెలిసి చూసారో లేదో కూడా తెలియదు, అనవసరంగా వచ్చి ఏదో చేస్తున్నారు. ఇదేదో ఇంకో విషయం కూడా ఉంది, తర్వాత మాట్లాడతాను. గేమ్ చేంజర్ పైరసీ చేస్తాం కదా అని చెప్పి అప్పట్లో చాలా ఎగిరారు అనమాట. ఈసారి అదేం చేయలేకపోతున్నారు. సో ఒక్కటి కూడా ఎక్కడ ప్రింట్ దొరకడం కానీ ఏది అసలు చెప్తున్నాను కదా, మళ్ళీ ఏమీ చేయలేకపోతున్నారు.